బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ రోడ్లపై బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ కమిషనర్ ను క్వశ్చన్ చేసింది. అంతేకాదు సమాధానం చెప్పాలంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఆందోళన చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులని బయటకు లాక్కెళ్లారు. బయటకు వచ్చిన కాంగ్రెస్ కొడుకులు వస్తే ఇదే చెప్తున్నా నేను సీఏ గారు. బయటకు వచ్చిన నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ రోడ్లపై బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ కమిషనర్ ను క్వశ్చన్ చేసింది. అంతేకాదు సమాధానం చెప్పాలంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఆందోళన చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులని బయటకు లాక్కెళ్లారు. ఇక నల్గొండలో మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ నల్గొండలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ రోజు నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఈ రోజు నిర్వహించి తలపెట్టినటువంటి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎవరైతే కట్టారో అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీలను ఏ విధంగా తొలగిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో కొద్దిసేపు ఆందోళనకు దిగినటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు మిగతా కార్యకర్తలకు అందరినీ కూడా అక్కడి నుంచి పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని కూడా పోలీసులు ఈడ్చుకెళ్లడంతో అతను కొంతసేపు సొమ్మసిల్లాడు. దీంతో వెంటనే పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపటి క్రితమే తరలించడం జరిగింది. మొత్తానికైతే నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఖండించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా బీఆర్ఎస్ శ్రేణులను కూడా మున్సిపల్ కార్యాలయం ఉన్నటువంటి అక్కడ తొట్లను కూడా పలగొట్టడం జరిగింది. అక్కడికి వెంటనే ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో పాటు పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉండి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారంటూ, కాంగ్రెస్ దౌర్జన్యం నశించాలంటూ ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని కంచర్ల భూపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగినారు. మొత్తానికైతే ఈ రోజు జరగాల్సిన కేటీఆర్ ధర్నాను పోలీసులు అనుమతి ఇవ్వకపోవడము, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలోనే పోలీసుల యొక్క ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదని నిన్న గొడవ దిగారు. మరి ఈ రోజు నైట్ ఫ్లెక్సీలను చినగొట్టడంతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన దిగిన సంఘటన నల్గొండ పట్టణంలో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కాసంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే మున్సిపల్ కార్యాలయం నుండి బీఆర్ఎస్ నాయకులతో పాటు కంచెల భూపాల్ రెడ్డిని, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి వివిధ పోలీసులకు అయితే తరలించారు. శాలిని, అలాగే కిరణ్, మరి ఈ పరిస్థితిపై కమిషనర్ ఏమైనా స్పందించారా? అయితే నిన్న రాత్రి ఏదైతే బీఆర్ఎస్ ఈ రోజు జరగనున్నటువంటి కేటీఆర్ మహాధర్నా ఫ్లెక్సీలు కట్టారో వాటన్నింటి కూడా రాత్రి మున్సిపల్ సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలను చిక్కివేయడం, మరి కొన్నిటిని తొలగించి వాటిని మున్సిపల్ వాహనాల్లో తీసుకెళ్లడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా కొద్ది రోజులుగా నల్గొండ పట్టణంలో అక్కడక్కడ కట్టడం జరిగింది. వాటిని తొలగించకుండా కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ ఇది మంత్రి వెంకరెడ్డి ప్రోద్బలంతో ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని రాత్రి ఆ యొక్క ఎవరైతే మున్సిపల్ సిబ్బంది అక్కడ తొలగిస్తున్నారో వారితోటి బీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు అదే సంఘటన పట్ల మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అక్కడికి మున్సిపల్ కమిషనర్
రాకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి ఉధృతంగా మారుతుందన్న ఉద్దేశంతో ఆ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లోపటి నుంచి వీరందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డికి మధ్య అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే కమిషనర్ కార్యాలయంలోనే చేయడంతో ఇటు పోలీసులు పై అధికారుల సూచనల మేరకు ఇటు పోలీసు సిబ్బంది గొడవ జరుగుతున్న కారణంతో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ రాకపోవడము, ఆ కమిషనర్ వచ్చేటప్పుడు కూడా మేము అక్కడ వెయిట్ చేశామని వీరందరూ కూడా మున్సిపల్ కార్యాలయంలోనే గొడవకు దిగడంతో ఈ రోజు ఈ సంఘటన జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.